ఇశ్రాయేలు రాజ్యంలో ఒక కుటుంబంలో జరిగిన సంఘటన ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. చూడండి, కుటుంబాలలో రోజు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి కదా. భార్య భర్తల మధ్యలో సంభాషణలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో సంభాషణలు ఎన్నో జరుగుతుంటాయి. కుటుంబం అంటే కుటుంబ జీవితం అంటే చాలా విషయాలు ఉంటాయి, చాలా డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న ఇశ్రాయేలు రాజ్యంలోని కుటుంబము ఇది ఒక ఆర్డినరీ ఫ్యామిలీ కాదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అ రాయల్ ఫ్యామిలీ. రాజకుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఈరోజు మరి మీ దృష్టికి తీసుకొని వచ్చి ఆ రాజకుటుంబంలో జరిగిన సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాలో ప్రాముఖ్యంగా ఈరోజు వాక్యంలో ఉండి ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు ఉంటే తెరవండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ సంగతులు అయిన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, 2వ వచనం, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. రాజునకు కలిగిన ఒక కోరిక, ఒక ఆశ. మనిషి అంటే మానవుడు ఆశాజీవి అని చెప్తూ ఉంటారు. మనిషికి బోల్డ్ అన్ని కోరికలు ఉంటాయి. కొన్నిసార్లు చూసినవన్నీ కోరుకుంటాం, చూసినవన్నీ మనకుంటే బాగుండు అనే ఆశ కలుగుతుంది. సో రాజుకు ఒక ఆశ కలిగింది, రాజుకు ఒక కోరిక కలిగింది. ఏంటంటే తన కంటికి ఒక ద్రాక్ష తోట కనబడింది. ఆ ద్రాక్ష తోట నాబోతు అనే వ్యక్తికి చెందినది. ఆ ద్రాక్ష తోటను చూసిన తర్వాత అనిపించింది రాజుకు, ఇది ఎలా అయినా నా స్వంతమైతే బాగుండు అనిపించి ఆ వ్యక్తిని పిలిపించి రాజు ఒక డిస్కషన్ చేస్తున్నాడు. ప్రారంభంలో మనం చూసినట్లయితే రాజు యొక్క మాటలు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మరి మీనింగ్ఫుల్గా కనబడతా ఉన్నాయి. రాజు చాలా న్యాయంగా మాట్లాడుతున్నట్లుగా, చాలా మరి అంగీకారయోగ్యమైన విధానంలో మాట్లాడుతున్నట్లుగా కనబడుతున్నాడు. ఆ ద్రాక్ష తోట యజమానుడైన నాబోతును పిలిపించి ఆహాబు రాజు ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు అనుకూలమైన ఎడల, 2వ వచనంలో చూడండి, నీకు అనుకూలమైన ఎడల, ఆఖరు మాట, దానిని క్రయమునకు ఇమ్ము అని అడిగాను. ద్రాక్ష తోట నాకు ఇవ్వయ్యా, దాన్ని నేను కూర తోటగా మార్చాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే దానికి బదులు ఇంకొక ద్రాక్ష తోట ఇస్తాను, లేదు కాదు అంటే దానికి ఎంత డబ్బు కావాలో నువ్వు చెప్తే దాన్ని నేను చెల్లిస్తాను. చాలా రీజనబుల్గా, చాలా న్యాయపూర్వకంగా మంచిగా మాట్లాడుతున్నాడు ఆహాబు రాజు. ఇప్పుడు ఆహాబు రాజు పెట్టిన ఆ ప్రపోజల్కు ఈ నాబోతు అనే ఆ రాజ్యంలో ఉన్న సాధారణమైన వ్యక్తి తన అభిప్రాయాన్ని, తన యొక్క ఒపీనియన్ చాలా క్లియర్గా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనం, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, ఆ ద్రాక్ష తోట నాబోతుకు చెందినది, తన స్వంతం కాబట్టి తన ఇష్టం. తనకిష్టం ఉంటే ఇస్తాడు, తనకిష్టం ఉంటే ఇవ్వడు. తన ఒపీనియన్ ఏదో తాను భయపడకుండా నిర్భయంగా రాజుకు చాలా స్పష్టంగా చెప్పాడు. నిజానికి ఆ సందర్భంలో ఆహాబు రాజు అనుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ద్రాక్ష తోట కాబట్టి ఆ వ్యక్తి ఇష్టం, తన పిత్రార్జితం అంట. సో ఆ వ్యక్తికి అది చాలా విలువైన సంపద, ప్రాముఖ్యంగా తన పితరుల నుండి వచ్చింది కాబట్టి తనకి ఇవ్వాలని ఇష్టం లేకపోతే నేను మరొక ద్రాక్ష తోటను వెతుక్కుంటాను, లేదంటే మరొక ఏర్పాటు ఏదో చేసుకొని నా హృదయ వాంఛను తీర్చుకుంటాను అని న్యాయసమ్మతంగా ఆహాబు ఆలోచించాల్సింది. కానీ ఆహాబు వెంటనే నాబోతు ఇచ్చిన జవాబును, రిప్లైని తీసుకోలేక ఆహాబు యొక్క స్పందన, రాజైన ఆహాబు ప్రతిస్పందిస్తున్నాడు. ఎలా అంటే 4వ వచనం చూడండి, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇతనిలో వెంటనే షట్ డౌన్ అయిపోయాడంట, మూతి ముడుచుకున్నాడంట. అంటే ఎవరితో మాట్లాడట్లేదు, హీ జస్ట్ షట్ డౌన్ హిమ్సెల్ఫ్. కొన్నిసార్లు కొన్ని మనకి ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు, కొన్ని మనకి నచ్చనివి జరుగుతున్నప్పుడు, ఎదుటివారు మనల్ని అర్థం చేసుకోనప్పుడు,
మన మనసు నొచ్చుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మన నుండి వచ్చే రియాక్షన్ ఏంటంటే, ఒకటి షట్ డౌన్ అయిపోతాం కదా, నేను ఎవరితో మాట్లాడను, నన్ను ఎవరు పలకరించొద్దు, నన్ను ఎవరు పలకరించడానికి ప్రయత్నం చేసినా కూడా నేను ముడుచుకుపోతాను. ఒక టార్టాయిస్ మీరు చూడండి, ఒక తాబేలు మనం గమనించినట్లయితే ఎవరైనా వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తాబేలు వెంటనే తల తీసుకొని ఆ షెల్లోకి వెళ్ళిపోద్ది. దాని తల యూజువల్గా బయటకు ఉంటుంది, కళ్ళతో చక్కగా చూస్తూ అది అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. కానీ ఈ తాబేలు యొక్క డిఫెన్స్ మెకానిజం ఏంటంటే, ఎప్పుడైనా శత్రువులు దాన్ని పట్టుకున్నారని, దానికి హాని కలుగుతుందని అనిపించినప్పుడు ఈ తాబేలు ఏం చేస్తుందంటే, దాని టెండర్ హెడ్ని, దాని తలను వెంటనే ఆ షెల్ ఏదైతే ఉంటుందో గట్టిగా ఉండే దాని దేహం పైన దేవుడు పెట్టిన కవరింగ్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో దట్ ఈస్ అ వే టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. సో కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, మనకి నచ్చనివి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, మనల్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, మన హృదయానికి ఆయాసం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వెంటనే ముడుచుకుపోతాం. ఇక్కడ ఆహాబు కూడా మూతి ముడుచుకొని వెంటనే ఇంకొక మాట కూడా అక్కడ ఉంది, కోపముతో అనే మాట ఉంది. కోపమే పాపం, కోపమే పాపం. చాలాసార్లు, అన్నిసార్లు నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ సందర్భాలలో కోపమే పాపం. ఎందుకంటే కోపము ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉండవండి. కోపం వచ్చినప్పుడు మనం చేసే పనులు సరిగ్గా ఉండవు. కోపం వచ్చినప్పుడు మన రియాక్షన్స్ అవి న్యాయసమ్మతంగా ఉండవు. దేవుని దృష్టికి కూడా చాలాసార్లు అంగీకారయోగ్యంగా ఉండం. ఎందుకంటే ఒక మనిషి కోపంతో నిండినప్పుడు, కోపంతో ఊగిపోతూ ఉన్నప్పుడు కంట్రోల్ తప్పుతాడు ఖచ్చితంగా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా కూడా కోపం వచ్చినప్పుడు వి లూజ్ ఆర్ కూల్, వి లూజ్ ఆర్ టెంపర్, కంట్రోల్ తప్పి కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ ఆహాబు షట్ డౌన్ అయిపోయాడు, మూతి ముడుచుకున్నాడంట. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, కోపం వచ్చింది, అంత మాత్రమే కాదు వెళ్ళి పడుకున్నాడు. 4వ వచనం చివరి భాగం, మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయక, మాట్లాడట్లేదు భోజనం. ఇది అంత పెద్ద మ్యాటరా? ఆహాబు రాజా, రాజువయ్యా నువ్వు, నీకెన్నో పొలాలున్నాయి, ఎన్నో తోటలున్నాయి, నీకెన్నో సంపదలున్నాయి, నీకెన్నో బాధ్యతలున్నాయి, నిన్ను దేవుడు చాలా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఏంటిది చిన్నపిల్లవాళ్ళ ప్రవర్తిస్తున్నావు ఆహాబు రాజా? ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే, వెళ్ళి మంచం మీద పడుకొని మూతి ముడుచుకొని భోజనం కూడా చేయడం లేదంట. చాలాసార్లు మనం కోరుకున్నది జరగనప్పుడు ఈ రకంగా స్పందిస్తూ ఉంటామండి ఆహాబు రాజులాగా. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, భోజనం చేయరు, ఎవరికి భోజనం వండరు, ఆ తర్వాత ఎవరితో మాట్లాడరు, అదేదో మౌన పోరాటం అన్నట్లుగా అదొక సైలెంట్ వార్ ప్రకటిస్తూ ఉంటారు ఇంట్లో కూడా. ఆహాబు రాజుకు దేవుడు చాలా బాధ్యతలు పెట్టాడు. ఆహాబు రాజును దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపాడు. ఆహాబు రాజు చూసుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హీ మస్ట్ వర్క్ ఆన్. ఆయన పనిచేయాల్సిన, చూసుకోవాల్సిన, బాధ్యత వహించాల్సిన ఎన్నో ప్రాముఖ్యమైన పనులు ఉండగా, తాను కోరుకున్న ద్రాక్ష తోట తన స్వంతం కావట్లేదు అనే ఒకే ఒక నెపంతో, ఆ ఒకే ఒక కారణం చేత ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే, కోపగించుకొని మూతి ముడుచుకొని ఆహారం తినకుండా పండుకుంటా ఉన్నాడు. అపవాది చాలాసార్లు మనలో ఇదే ప్రతిస్పందన తీసుకొస్తూ ఉంటాడు. అదేంటంటే, కొన్నిసార్లు జీవితంలో మనం అనుకున్నట్లుగా కార్యాలు జరగనప్పుడు, మనం కోరుకున్నవి జరగనప్పుడు, మనం అడిగినది ఇతరులు ఇవ్వనప్పుడు, డిసప్పాయింట్మెంట్కి మనం లోనైనప్పుడు, ఆ సమయంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి. మనం దేవుని చిత్తంలో సాగాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ మనకి అపవాది మరుగు చేసేసి, అపవాది అంటాడు, నువ్వు డిసప్పాయింట్ అయిపోయావుగా, ఇక కాసేపు పడుకొని ఉండు, కాసేపు మూతి ముడుచుకో, నువ్వు డల్గా ఉండు, అందరినీ కూడా అలాగే నువ్వు ఇబ్బంది పెట్టే అన్నట్లుగా అపవాది కొన్నిసార్లు శోధిస్తూ ఉంటాడు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, మనకి ఏం జరుగుతాయో అవి మన కంట్రోల్లో ఉండవు, కానీ మనకు జరిగిన వాటికి మనం ఎలా స్పందిస్తామో అది ఖచ్చితంగా మన చేతిలో ఉంటుందండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎన్లైటనింగ్ వర్డ్. ఇది ఖచ్చితంగా మన కనువిప్పు కలుగజేసే మాట.
మనకు ఏమి జరుగుతాయో మన స్వాధీనంలో ఉండవు అన్నిసార్లు. మనం కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మరి జ్ఞానయుక్తంగా ఉన్నా, ఎంత ఓర్పుతో సహనంతో ఉన్నా, ఎంత మంచి ఉద్దేశాలతో మంచి ఆలోచనలతో ఉన్నా కొన్నిసార్లు అపార్థాలకు లోనవుతాము, కొన్నిసార్లు రిజెక్ట్ చేయబడతాము, కొన్నిసార్లు జడ్జి చేయబడతాము, కొన్నిసార్లు తృణీకరించబడతాము, కొన్నిసార్లు మనం ఎంత ఆశించినా ఎంత ప్రార్థించినా మనం అనుకున్నవి జరగవు. సో నాట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. నీకు జరిగే ప్రతిదీ నీ స్వాధీనంలో ఉండదు. అయితే నీకు ఏమి జరిగినప్పటికీ, నీవెలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ వాటిలో నీవెలా స్పందిస్తావు, వాటిలో నీ ప్రతిస్పందన ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా నీ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ఆహాబు ఒక ఉన్నతమైన బాధ్యతాయుతమైన ఘనమైన స్థితిలో ఉన్న రాజైనప్పటికీ చాలా సామాన్యంగా, చాలా మరి ఒక మాటలు చెప్పాలంటే తన స్థితికి తగినట్లుగా కాకుండా మూతి ముడుచుకొని, ఆహారం తినకుండా, ఎవరితో మాట్లాడకుండా, కోపగించుకొని ఒక చిన్న కారణంతో తన్ను తాను కలవరపరచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీయకుడి అని. కానీ చాలాసార్లు ద స్లైటెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ ట్రబుల్ అస్ కదండి. చిన్న విషయాలు మనల్ని చాలా కలవరపరుస్తాయి. అది ఇంకొక మాటలో చెప్పాలంటే చాలా చిన్న పరిస్థితులు మనల్ని చాలా కలవర పెట్టడానికి మనం అనుమతిస్తూ ఉంటాం. వి మేక్ అ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్. చిన్న విషయాలను చాలా ఎక్కువగా తీసేసుకొని, చాలా ఎక్కువగా బాధపడిపోయి, చాలా ఎక్కువగా కలవరపడిపోతూ ఉంటాం మన జీవితాలలో. ఆహాబు రాజు యొక్క స్పందన అలాగే ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ విషయము తన రాణి అయిన, తన భార్య అయిన యెజెబెలుకు తెలిసింది. ఇప్పుడు ఆమె వచ్చి చెప్తున్న మాట చూడండి, 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక యుండెదవేమని అతనిని అడుగగా, 6వ వచనం. అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అనెను. 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించేదనని అతనితో చెప్పి భార్య అయిన యెజెబెలుకు అర్థమైంది ఏంటంటే, ఈ ద్రాక్ష తోట విషయంలో రాజు చాలా పట్టింపుగా ఉన్నాడు. చాలాసార్లు మనకు కూడా చాలా పట్టింపులు ఉంటాయి కదండి, పట్టుదల ఉంటుంది. నన్ను అంటారా, నన్ను గూర్చి ఇలా మాట్లాడతారా, నాతో ఇలా ప్రవర్తిస్తారా అని కొన్ని విషయాలలో చాలా ఎక్కువ పట్టింపు మనం కలిగి ఉంటాం. పట్టింపు లేదంటే పట్టుదల ఆత్మ సంబంధమైన విషయాలలో ఉంటే క్షేమం. కానీ కోపతాపాల విషయాలలో, మనకి కొన్నిసార్లు పగ తీర్చుకునే విషయాలలో, ఇతరులకు బుద్ధి చెప్పాలనుకునే విషయాల్లో పట్టింపు ఉంటే అది మనల్నే కొన్నిసార్లు భయంకరమైన నష్టానికి, కష్టానికి నడిపిస్తుంది అనడానికి ఆహాబు రాజు, యెజెబెలు రాణి యొక్క జీవితమే ఒక గొప్ప నిదర్శనంగా ఉదయకాల సమయంలో మనం చూడగలం. ఇప్పుడు ఆహాబు యొక్క ఆలోచన ఏంటంటే, మై వే ఆర్ నో వే. మై వే ఆర్ నో వే అంటే అర్థం ఏంటంటే, నేను అనుకున్నది అవ్వాలి, లేకపోతే ఇంకేమీ అవ్వకూడదు, అంతే. ఎదుటివారు అభిప్రాయం కానీ, ఎదుటివారి ఆలోచన కానీ, ఎదుటివారి యొక్క ఇష్టం కానీ దాంతో నాకు సంబంధం లేదు. నేను అనుకున్నదే జరగాలి. దీన్ని ఏమంటారంటే మై వే ఆర్ నో వే యాటిట్యూడ్. అలాంటి యాటిట్యూడ్ ఖచ్చితంగా మంచిది కాదండి. ఎందుకంటే నీ జీవితం మీద నీకెలా ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయో, నీ జీవితాన్ని నువ్వు ఎలా చక్కగా నడిపించాలని ఒక ప్రణాళిక వేసుకొని కొన్ని కలలు కంటూ ముందుకు వెళ్తున్నావు. ఎదుటి వారికి కూడా కొన్నిసార్లు వారి జీవితం విషయంలో వారికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు వారు కూడా కొన్ని బౌండరీస్ కలిగి ఉంటారు. దాని విషయంలో అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదే. నాబోతు ద్రాక్ష తోట తన స్వంతం, తనకి ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు, ఇవ్వాలని ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే, పర్వాలేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఆహాబు రాజు ఇప్పుడు ఆహాబు అనుకుంటున్నాడు, నా దారిలోకే నాబోతు రావాల్సిందే, ఎందుకంటే నేను రాజును కదా, నా దారిలోకి రావాలి, నేను అనుకున్నట్లే జరగాలి, నా ప్రణాళిక, నా ఉద్దేశము, నా ఇష్టము నెరవేరాలి అనే ఒక మొండి పట్టుదలతో
ఆహాబు రాజు మనకు కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆహాబు రాజు యొక్క ఆలోచనను ఎరిగిన తన భార్య భర్తని సపోర్ట్ చేయడానికి వచ్చింది. సారీ. దేవుడు ఆదాముకు హవ్వను సాటి అయిన సహాయంగా ఏర్పాటు చేసి సృజించినప్పుడు ఆమెను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక హెల్ప్మేట్గా ఇచ్చాడండి, ఒక సహకారిగా ఇచ్చాడు, ఒక సహాయం చేయడానికి అన్నట్లుగా దేవుడు హవ్వను దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. నిజానికి దేవుడు మనకిచ్చిన భర్తలకు మనం సహాయం చేయడానికి, సహకరించడానికి, సపోర్ట్ చేయడానికి ఉన్నాం, కరెక్టే. ఇప్పుడు ఆహాబు రాజుకు సహకరించాలని రాణి అయిన యెజబెలు ఆలోచిస్తుంది. కానీ ఎటువంటి విషయంలో సహకరించాలనుకుంటుందంటే తన మొండి పట్టుదల నెరవేర్చుకోవడానికి సహకరించాలి అనే ఒక మనసు ఈ యెజబెలు రాణిలో కనబడుతుంది. నిజానికి యెజబెలు తన భర్త యొక్క ఇష్టాన్ని విన్న తర్వాత ఆమె సావధానంగా కూర్చొని ఆలోచించి, అయ్యా ఇది న్యాయంగా అనిపించడం లేదు కదా, పోతే పోన్లేండి, తనకిష్టం లేదు కాబట్టి నాబోతు యొక్క ద్రాక్ష తోటను బలవంతంగా మనం ఎందుకు తీసుకోవాలి, మనం ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదో ఆలోచిద్దాము, మనం ఇంకొక మార్గం ఏదో అన్వేషిద్దాం, మీ మనసుకు తగింది ఇంకోటి ఏదో మనకి దొరుకుతుందిలే, ఇంత పెద్ద రాజ్యంలో మనకి దొరకదా అనే మంచి సలహా చెప్పుంటే బాగుండేది. కానీ యెజబెలు రాణి తన భర్తను ఒక తప్పుడు కార్యం, అంటే ఒక సామాన్యమైన సాధారణమైన ఏ తప్పు ఎరుగని ఒక నిర్దోషి అయిన వ్యక్తికి హాని కలుగజేసి అతనికి ఇష్టమైన దాన్ని బలవంతంగా అతని దగ్గర నుండి లాక్కోవడానికి తన భర్తకు సహకరించే స్త్రీగా ఇక్కడ యెజబెల్ మనకు కనబడతాం. భర్తకు సహకరించడం మంచిదే. దేవుడు భార్యగా నిన్ను నీ భర్తకు సహకరించడానికి, నీ కుటుంబ శ్రేయస్సు కొరకు, క్షేమం కొరకు పాటుపడడానికి దేవుడు నిన్ను సృజించాడు. అయితే ఏ విషయాల్లో సహకరిస్తున్నావు కూడా ఆలోచన చేయాలి. కొంతమంది భార్యలు తమ భర్తలకు అన్యాయం చేసే విషయంలో, ఇతరులను మోసగించే విషయంలో సహకరిస్తారేమో. కొత్త నిబంధన గ్రంథంలో అననీయ సప్పీరాలను గురించి మనం ధ్యానం చేసిన ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమనంటే అననీయ సప్పీరాలు ఇద్దరు కలిసి అపోస్తలులతో పేతురుతో ఇద్దరు ఏకీభవించి అబద్ధమాడి తమ జీవితంలో నష్టపోయిన సంఘటన మనం అపోస్తల కార్యగ్రంథంలో చదవగలం. సహకరించాలి, కానీ ఏ విషయాలలో సహకరించాలంటే దేవునికి అంగీకారయోగ్యమైన కార్యాలలో, దేవుని గణపరిచే కార్యాలలో, ఏది మరి దేవుడు మెచ్చుతాడో, ఏది న్యాయమో, ఏది సత్యమో, ఏది చేయడానికి మరి అంగీకారయోగ్యమైనదో అటువంటి కార్యాలలో సహకరించాలి. కానీ వ్యర్థమైన, అన్యాయమైన, అక్రమమైన కార్యాలలో ఒకవేళ భర్తలతో భార్యలు సహకరిస్తే అది గొప్ప నష్టానికి దారితీస్తుందని ఆహాబు యెజబెల్ యొక్క జీవితము మనకు ఒక చక్కని ఉదాహరణగా కనబడుతుంది. సరే, ఇప్పుడు యెజబెలు తన భర్తతో చెప్పింది, నువ్వు మూతి ముడుచుకోవాల్సిన అవసరం లేదయ్యా, మంచం మీద పడుకోవాల్సిన అవసరం లేదు, గెటప్, నాకు అప్పగించి ఆ పని నేను చూసుకుంటా, ఐల్ మేక్ ష్యూర్ యూ గెట్ వాట్ యూ వాంట్, నువ్వేం కోరుకుంటున్నావో అది జరిగేటట్లుగా నేను చూస్తానని యెజబెల్ ఆ బాధ్యత తన మీద పెట్టుకొని ఆమె తాకీదులు వ్రాయించి పంపించింది. చూడండి 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇప్పుడు యెజబెల్ ఒక అద్భుతమైన ప్రణాళిక వేసింది, కట్టుదిట్టమైన ప్రణాళిక, ఒక పక్కాగా ప్లాన్ చేసిందండి. ఏంటి ప్లాన్ అంటే ఒక మర్డర్ ప్లాన్. నిరపరాధి అయిన నాబోతును చంపించాలని ఒక భయంకరమైన ప్రణాళిక. ఆమెకు మంచి తెలివితేటలు దేవుడిచ్చాడు, మంచి శక్తియుక్తులు దేవుడిచ్చాడు. దేవుడు తెలివితేటలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే జీవితంలో మంచిగా వాటిని ఉపయోగించుకోవడానికి. దేవుడిచ్చిన తెలివితేటలను మరి తప్పుడు కార్యాల కొరకు వినియోగించి నష్టపోయేవారు కొంతమంది అయితే, దేవుడిచ్చిన తెలివితేటలతో సద్వినియోగపరుచుకొని సమాజానికి, కుటుంబానికి శ్రేయస్కరంగా, ఆశీర్వాదకరంగా సాగిపోయేవారు మరికొందరు. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న ఈ యెజబెలు రాణి దేవుడు ఆమెకి ఇచ్చిన తెలివితేటలను, దేవుడు ఆమెకి ఇచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు ఆమెకి ఇచ్చిన పవర్ అండ్ పొజిషన్ను ఆమె మిస్యూజ్ చేసుకుంటుందండి. ఆమె చేతులారా దుర్వినియోగపరుచుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. చాలాసార్లు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు
ఆ జ్ఞానాన్ని ఎలా వాడుతున్నామో కూడా మనం ఆలోచన చేయాలి. దేవుడు చక్కని వాగ్దాటిని ఇచ్చినప్పుడు ఆ వాగ్దాటిని ఎందుకొరకు వాడుతున్నామో ఆలోచన చేయాలి. దేవుడు తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతులను మరి ఇతరులను బాధించడానికో, ఇతరులను ఇబ్బంది పెట్టడానికో, ఇతరులను కృంగదీయడానికో, నష్టపరచడానికి వాడడం కాదు. దేవుడు తలాంతులు ఇస్తే ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకు, నీ కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు, సంఘం యొక్క శ్రేయస్సు కొరకు నువ్వు వాటిని వాడగలిగితే ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. ఇక్కడ యెజెబెలు రాణికి దేవుడు శక్తియుక్తులను ఇచ్చాడు, తెలివితేటలను ఇచ్చారు. కానీ ఆమె వాటిని కంప్లీట్గా దుర్వినియోగపరుస్తున్నట్లుగా, మిస్యూజ్ చేస్తున్నట్లుగా స్పష్టంగా మనం చూడగలం. తాకీదులు రాసింది. ఆ అబద్ధ సాక్షులను, ఇద్దరు పనికిమాలిన వ్యక్తులు డబ్బు తీసుకొని జరగనివి జరిగినట్లుగా సాక్ష్యం చెప్పే ఇద్దరు పనికిమాలిన వ్యక్తులను ఏర్పాటు చేయమని చెప్పింది. వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇతడు రాజుకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడని అతని మీద రాళ్ళు రువ్వి నాబోతును చంపాలి అని ఒక మర్డర్ ప్లాన్ చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. అయిపోయిన తర్వాత చూడండి 15వ వచనం, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన కనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పెను. ఇప్పుడు యెజెబెల్ అంటుంది, నా ప్రణాళిక అంతా అద్భుతంగా నెరవేరింది, నేను అనుకున్నది సాధించాను, నా భర్త ఆశించిన ఆ ద్రాక్ష తోట అతనికి ఇప్పించాలనుకున్నా. ఐ హ్యావ్ డన్ ఇట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ మై మిషన్ అకంప్లిష్డ్. నేను అనుకున్న దుష్ట కార్యం నెరవేర్చాను అని యెజెబెల్ ఆనందపడిపోతా ఉందండి, సంతోషపడిపోతా. దుష్టులు జయము పొందినట్లుగా, దుష్ట కార్యములు, దుష్ట పన్నాగములు పన్నిన వారు అవన్నీ నెరవేరిపోయినట్లుగా కనబడినా కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్నీ చూస్తున్న దేవుడు ఉన్నాడు, అన్నీ గమనిస్తున్న దేవుడు ఉన్నాడు, ప్రతిదీ పట్టించుకుంటున్న దేవుడు ఉన్నాడు. రహస్యమందు జరుగుచున్న కార్యాలను కూడా బహిరంగంగా మరి వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఏ మనిషి కూడా మర్చిపోవడానికి వీల్లేదు. యెజెబెల్ మర్చిపోయింది. యెజెబెల్ అనుకుంటా ఉంది, నేను రాణిని, నా భర్త రాజు, మాకు అధికారం ఉంది, మేము ఏమన్నా చేయగలం, మాకున్న పవర్తో దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము ఎలా అయినా వినియోగించుకోగలమని ఆమె అనుకున్న ఆ దుష్ట కార్యాన్ని, అన్యాయాన్ని ఒక సామాన్యుడైన, ఎలాంటి మరి అపరాధము దోషము లేని నిరపరాధి అయిన నాబోతు మీద నింద వేసి అతన్ని చంపించి చాలా ఆనందపడతా ఉంది ఇప్పుడు. కానీ చూచుచున్న దేవుడు, న్యాయము తీర్చే దేవుడు, అపరాధులను నిర్దోషులుగా ఎంచని దేవుడు, యెజెబెలు చేసిన కార్యము, యెజెబెలు యొక్క భర్త అయిన ఆహాబు అంగీకరించిన కార్యం అంతా దేవుడు గమనించాడండి. గమనించి దేవుడు ఊరుకుండలేదు. అప్పటికప్పుడు ఎలా కనబడి ఉంటుందంటే సమాజంలో యెజెబెలు జయం పొందింది, అన్యాయం గెలిచింది, అక్రమం గెలిచింది. నీతిమంతుడైన వ్యక్తి, నిరపరాధి అయిన వ్యక్తికి అయ్యో ఏంటి ఇంత కీడు జరిగింది అన్నట్లుగా కనబడినప్పటికీ దేవుడు మౌనంగా ఉండలేదు, దేవుడు ఊరుకోలేదు. దేవుడు తన ప్రవక్త అయిన తిష్బీడైన ఏలియాను దేవుడు పంపించాడు ఆహాబు నొద్దకు. చూడండి ఆ మాటలు, 17వ వచనం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకోబోయెను. నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఎంత కఠినమైన తీర్పు! దేవుడు చాలా జాలి కలిగిన వాడు, దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు డెఫినెట్లీ. అయితే మనము చేసిన కార్యాలకు పర్యవసానం ఉంటుంది అని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. చాలామంది అనుకుంటారు, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ఏం కావాలో అది చేసేసి చేతులు దులిపేసుకొని నేను వెళ్ళిపోవచ్చు,
ఒక రగ్గు క్రింద తోసేసినట్లు అన్నట్లుగా దాన్ని దాచేసి నేను సాగిపోవచ్చు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. అన్యాయమే గెలుస్తుంది, లేకపోతే అక్రమమే గెలుస్తుంది, కాబట్టి మేబీ దట్స్ ద వే, వెళ్ళాల్సిన మార్గం అదేనేమో అని లోకపోకడ్లను చూసి కొంతమంది దేవుని గురించి తెలిసి కూడా దేవునికి అయిష్టమైన మార్గాలను ఏర్పరచుకొని వారి కొరకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చూచుచున్న దేవుడు న్యాయవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు. మనం చేసిన కార్యాలకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని వాక్యంలో ఉంది. మానవుడు చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ ఆహాబు యెజెబెలు చేసిన భయంకరమైన కార్యానికి వారి జీవితంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే, దేవుడు తన సేవకుడైన ఏలియాను పంపించి వారి అంతం ఎలా ఉండబోతుందో చెప్పించాడండి. నిజానికి చాలా భయం గొలిపే మాటలు ఇవి. నాబోతు అనే నిరపరాధి యొక్క అంతాన్ని మీరు చూశారు కదా. అహాబు యెజెబెలు, అతని జీవితంలో అతనికి ఎన్ని కళలు ఉన్నాయో, అతని వెనకాల ఎంత కుటుంబం ఉందో అతని మీద ఆధారపడిన వారు. కానీ అవేమీ మీరు ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా తన కీడును, తన ప్రాణహానిని మీరు కోరుకున్నారు. కాబట్టి దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పంపించి చెప్పించిన మాట ఏంటంటే, మీ యొక్క అంతం కూడా ఇలా ఉండబోతుంది అని ఆహాబుకు యెజెబెలుకు చెప్పించిన ఆ మాటలు మనం చూస్తున్నాం.